వాయిస్ హలో హలో హలో. వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. మరి మనకు తెలుసు, జాక్ బ్రదరు ఇప్పుడు ఒక మాట చెప్తా ఉంటారు, విజయవంతమైన క్రైస్తవ జీవితానికి లేకపోతే ఆరోగ్యకరమైన క్రైస్తవ జీవితానికి రహస్యం ఏంటంటే 3 మాటల్లో నేను చెప్తాను: దీనత్వం, దీనత్వం, దీనత్వం. అంటే మనము దీనులుగా మనము జీవించాలి. అది మనకు ఆరోగ్యకరమైన క్రైస్తవ జీవితానికి ఉన్న రహస్యం. మన 24 గంటలు 7 దినాలు దీనులుగా జీవించాలి. మన రహస్య జీవితంలో దీనులుగా జీవించాలి. మన కుటుంబ జీవితంలో దీనులుగా మనం జీవించాలి. లేకపోతే మన ఆఫీసులో దీనులుగా మనం జీవించాలి. సంఘంలో మనం దీనులుగా జీవించాలి. ఇది మన సిఎఫ్సి సంఘాల్లో లేకపోతే క్రైస్తవ సంఘాల్లో చెప్పే మాటలు. దీనులుగా మనం జీవించాలి. ఆరోగ్యకరమైన క్రైస్తవ జీవితానికి రహస్యం ఏంటంటే దీనత్వం, దీనత్వం, దీనత్వం. మొట్టమొదట మన రహస్య జీవితంలో మనం ఏ విధంగా జీవించవచ్చు, దీనులుగా జీవించవచ్చు అన్న దాని గురించి మనం చూస్తే గనక మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మన రహస్య జీవితంలో దీనులుగా మనం జీవించాలి. ఏ విధంగా దీనులుగా జీవించవచ్చు అంటే ప్రతి దినము మనల్ని ఉపేక్షించుకుని ఆయన సిలువనెత్తుకుని మనము వెంబడించాలంటే మన సొంత ఇష్టాల విషయంలో, సొంత ఆలోచనల విషయంలో మనం చచ్చిపోవాలి. దేవుని యొక్క చిత్తాన్ని మనం రహస్య జీవితంలో నెరవేరిస్తే గనక మరి అప్పుడు మనం నిజమైన దీనులుగా జీవించిన వాళ్ళం అవుతాం. మరి జాక్ బ్రదర్ ఒకసారి ఒక స్టోరీ చెప్పారు. ఆ స్టోరీ నేను చాలా సార్లు చెప్పాను, మరొకసారి నేను చెప్తాను. ఒక గుడ్డివాడు, ఫ్లైట్ నడిపే గుడ్డివాడు గురించి చెప్పబడింది. సో ఒక గుడ్డివాడు ఫ్లైట్ నడపడం సాధ్యమా అంటే సాధ్యమే, నడిపాడు. ఏ విధంగా నడిపాడు అంటే పక్కన తండ్రి కూర్చున్నాడు, తండ్రి సలహాలు ఇస్తున్నాడు, నువ్వు రైట్కి తిప్పు, లెఫ్ట్కి తిప్పు, లేకపోతే ఆ స్విచ్ నొక్కు అని చెప్పినప్పుడు తండ్రి చెప్పిన మాట విన్న ప్రకారం గుడ్డివాడు కుమారుడు ఫ్లైట్ నడిపాడు. ఒకవేళ ఆ కుమారుడు ఒక 10 సంవత్సరాల తర్వాత ఆలోచించాడు అనుకో, ఇప్పుడు నేను 10 సంవత్సరాలు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నా తండ్రి చెప్పిన మాట నేను వినాల్సిన అవసరం లేదు, నా అంతటా నేను ఫ్లైట్ నడుపుతాను అని అనుకుంటే గనక ఆ క్షణమే ఆ ఫ్లైట్ ఫ్లాష్ అయిపోతుంది, పడిపోతుంది. సో మనం కూడా మన జీవితంలో గుడ్డివాన్ లాగే మనం జీవించడమే నిజమైన దీనత్వం. మలుపు చివరిన ఏముందో మనకు తెలియదు, మన భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ మన దేవుడికి తెలుసు. కనుక మనము ప్రతిదీ మన దేవుని మీద మనం ఆధారపడాలి. ప్రతిదీ దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరటానికి మనము ప్రయత్నించాలి. అదే నిజమైన దీనత్వం. ఆ విధంగా కాకుండా నేను 10 సంవత్సరాలు భక్తి జీవితం చేశాను, 20 సంవత్సరాలు భక్తి జీవితం చేశాను కనుక ఇప్పుడు నా సొంత ఆలోచనల ప్రకారం నేను వెళ్తాను అని చెప్పి మనం తలస్తే గనక ఆ క్షణమే మన ఆత్మీయ జీవితం పతనమైపోతుంది. మన దేవుడు మనకు శత్రువుగా మారతాడని కూడా దేవుని వాక్యం మనకు చెప్తుంది. కనుక మనం వ్యక్తిగత జీవితంలో ప్రతి దినము మనము దేవుని మీద మనం ఆధారపడాలి. దేవుని చిత్తం మనం చేయాలి, మన విషయంలో చేయాలి. మనం ఆ విధంగా దేవుని చిత్తానికి చేయాలంటే మన సొంత ఆలోచనలు, సొంత అభిప్రాయాలు మనం చంపుకోవాలి. సిలువను ఎత్తుకోవడం అంటే అది.
మనం చనిపోవాలి. సొంత సొంత ఆలోచనలు, సొంత డిమాండ్ల విషయంలో మనం చనిపోవాలి. దేవుని చిత్తం చేయడానికి మనం ప్రయత్నించాలి. అది 24 గంటలు 7 దినాలు మనం చేయాలి. అది మన వ్యక్తిగత జీవితంలో, మన ప్రైవేట్ లైఫ్ లో మనం దీనులుగా జీవించడం. కనుక మనము ఎప్పుడు కూడా జాక్ బ్రదర్ చెప్పిన మాట ఏంటంటే, విజయవంతమైన క్రైస్తవ జీవితానికి రహస్యం దీనత్వం, దీనత్వం, దీనత్వం. అంటే ప్రతి నిమిషము, ప్రతి గంట మనం దీనులుగా ఉన్నామో లేదో మనల్ని మనం పరీక్షించుకోవాలి. అదే విధంగా మన బైబిల్ చదివేటప్పుడు కూడా దీనులుగా జీవించాలని దేవుని వాక్యం చెప్తుంది. ఇదే చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకు భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచితవని నిన్ను స్తుతించుచున్నాను. మరి దేవుడు యేసు ప్రభు తండ్రిని స్తుతిస్తున్నాడు. నువ్వు ఈ దేవుని వాక్యము పసిబాలులకి అర్థమయ్యేటట్టు చేసావని చెప్పి. ఏ విధంగా జ్ఞానులు లేకపోతే వివేకులు బైబిల్ అర్థం కాదంటే వాళ్ళు గర్విష్ఠులుగా ఉంటే బైబిల్ అర్థం కాదు. ఈ ఈ ప్రపంచంలో జ్ఞానులకు అర్థం కాని పుస్తకం, పసిపిల్లలకు అర్థమయ్యే ఏకైక పుస్తకం ఉందంటే బైబిలే. ఎందుకు మరి జ్ఞానులకి బైబిల్ అర్థం కాదంటే, వాళ్ళు గర్వం ఉంటే కనుక. అంటే జ్ఞానులు అని చెప్పి కాదు, వాళ్ళ గర్వం ఉంటే గర్విష్ఠులకి బైబిల్ ఎప్పటికీ అర్థం కాదు. కానీ పసిపిల్లలకి, లేకపోతే పసిపిల్లలంటే పసిపిల్లలని కాదు, దీన మనస్సు కలిగిన వారికి, దీనులకి ఈ బైబిల్ అర్థం అవుతుంది. ఎందుకంటే దేవుడే అర్థమయ్యేటట్టు చేస్తాడు, బయలుపరుస్తాడు. ఇక్కడ వాక్యం ఏమిటంటే బయలుపరుస్తాడు. సో మనము దేవుని గ్రంథాన్ని మనం చదివేటప్పుడు మనము చెడు అంటే మంచి ఉద్దేశంతో, అంటే ప్రభువా ఈ వాక్యం ద్వారా నాతో నువ్వు మాట్లాడు, నేను సరిదిద్దుకోవాలని కోరుకుంటున్నాననే ఉద్దేశంతో మనం బైబిల్ చదవాలి. అది దీన మనసుతో చదవడం. ఎప్పుడైతే దీన మనస్సుతో మనం బైబిల్ చదువుతామో బైబిల్ మనకు అర్థమవుతుంది. అంతే తప్ప ఇతరులకు ఏదో బోధించాలని చెప్పి, లేకపోతే తెలుసుకోవాలి అన్న ఆసక్తితో తెలుసుకుంటే ప్రయోజనం ఏముంది? దాన్ని అనుసరిస్తే మనకి దానికి విలువ ఉంటుంది. కానీ కనుక అనుసరించాలనే మంచి ఉద్దేశంతో, దీన మనసుతో మనము దేవుని వాక్యాన్ని మనము చదివితే గనక అది మనకి అర్థమవుతుంది. కనుక మన రహస్య జీవితంలో మన దీనత్వం ఉండాలి. బైబిల్ చదివేటప్పుడు మనము దీనత్వం ఉండాలి. అదేవిధంగా వాక్యం చెప్పేటప్పుడు కూడా దీనత్వం ఉండాలి. లేదా పాటలు పాడేటప్పుడు కూడా దీనత్వం ఉండాలి. ప్రభువా, నా దగ్గర ఏమీ లేదు. ఒకనొక సందర్భంలో ఒక యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానం ఏంటంటే, ఒక వ్యక్తి దగ్గరికి వాళ్ళు కొంతమంది మిత్రులు వస్తారు. మిత్రులు వచ్చినప్పుడు ఆ వ్యక్తి దగ్గర ఇవ్వటానికి ఏది ఉండదు. కనుక అతడు పక్కింటికి వెళ్ళి ఆ పక్కింటి వాళ్ళని డిస్టర్బ్ చేసి చాలా సార్లు అడిగి అతని దగ్గర ఆహారం తీసుకొచ్చి తన స్నేహితుడికి పెట్టినట్టు చెప్పాడు. అదే విధంగా మన జీవితంలో కూడా మనం ఇతరులకు ఇవ్వటానికి మన దగ్గర ఏమీ ఉండదు. మనము దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా, ఇతరులకు దీవెనకరమైన మాట నా నోట్లో ఉంచు, ఇతరులకు దీవెనకరంగా ఉండేటట్టు నన్ను వాడుకో అని ప్రభువు సన్నిధికి వెళ్ళి మనం ప్రభువుని అడిగితే అప్పుడు మన దేవుడు మన నోట్లోంచి ఒక మంచి మాట, లేకపోతే ఒక ఆదరణకరమైన మాట ఏదో ఒకటి మన నోట్లో పెడతాడు. అది ఇతరులకు దీవెనకరంగా ఉంటుంది. అంతే తప్ప మన వ్యక్తిగతంగా ఇతరులకు ఎప్పుడు కూడా ఎవరికి మనం దీవెనకరంగా ఉండలేము. దేవుడి దగ్గరికి వెళ్తేనే మనము ఇతరులకు దీవెనకరంగా మనం ఉండగలం. అదేవిధంగా మనం ఇంకా చూస్తే కనుక కుటుంబంలో మనం దీనులుగా మనం ఉండాలి. సంతోష్ పూనెన్ గారు మొన్న మెసేజ్ లో ఒక మెసేజ్ నేను విన్నాను. ఆయనకి 6 పిల్లలు. ఆయన్ని మీరు పిల్లల్ని ఎలా పెంచాలి అని ఆయన్ని పెంచితే కనుక ఆయన చెప్పే సమాధానం ఏంటంటే, ఇప్పుడు నాకు 6 పిల్లలు, నేను 2 పిల్లలు ఉంటే పిల్లల్ని ఏ విధంగా పెంచాలో నేను చెప్పేవాడిని. కానీ ఇప్పుడు 6 పిల్లలు, నేను ఎప్పుడు ఎవరికి నేను పిల్లల్ని ఎలా పెంచాలో నేను సలహాలు ఇవ్వను. కానీ నేను చెప్పేది ఒకటే, నేను ప్రభు సన్నిధికి వెళ్ళి నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఈ పిల్లల్ని ఎలా పెంచాలో నాకు తెలియదు, దయచేసి నాకు జ్ఞానం ఇవ్వు ప్రభువా. ఈ పిల్లలు నా పెంచడం అనేది నా శక్తికి మించిన పని, నువ్వు సహాయం చేసినప్పుడు నేను పెంచగలనని నేను ఆ విధంగా ప్రార్థన చేస్తానని చెప్పి సంతోష్ పునెన్ గారు చెప్పారు. సో మనం కూడా మనము పిల్లల్ని పెంచే జ్ఞానం మనకు లేదు. దేవుడు మనకు సహాయం చేయాలి. కనుక మన దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా, ఈ బిడ్డలు ఏ వయసులో అయినా, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఏ వయసులో అయినప్పటికీ కూడా ప్రభు సన్నిధికి వెళ్ళి, ప్రభువా, ఈ బిడ్డలను పెంచే జ్ఞానం నాకు లేదు, నాకు సహాయం చేయి ప్రభువా, నేను ఏ విధంగా పెంచాలో నాకు జ్ఞానం ఇవ్వు, నన్ను నేను తగ్గించుకుంటున్నాను, నాకు పిల్లల్ని పెంచడం తెలుసని నేను చెప్పను ప్రభువా అని మనల్ని మనం తగ్గించుకుని దీనులుగా మన కుటుంబంలో ఉంటే గనక మన కుటుంబాలు కట్టబడతాయి. కనుక అది తండ్రులు, భర్తలు చేయాల్సిన పని.
మరి సిస్టర్స్, స్త్రీలు ఏ విధంగా చేయాలి అన్న దాని గురించి ఆలోచించినప్పుడు సామెతల గ్రంథం 14వ అధ్యాయము మొదటి వచనం. సో భర్తలు, తండ్రులు ఏ విధంగా ఉండాలంటే దేవుని సన్నిధికి వెళ్తాం, తగ్గించుకోవాలి. ప్రభా, మాకు తెలియదు, పిల్లల్ని ఏ విధంగా పెంచాలో మాకు తెలియదు ప్రభా, సహాయం చేయమని ప్రార్థన చేసినప్పుడు ప్రభు సహాయం చేస్తాడు. మరి తల్లులు, భార్యలు ఏ విధంగా ఉండాలంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడపెరుకును. దేవుని వాక్యము కుటుంబాన్ని కట్టడానికి దేవుడు సిస్టర్స్ కి, తల్లులకి, భార్యలకు చెప్పినట్టు మనం చూస్తాం. ఏ విధంగా ఒక స్త్రీ తన కుటుంబాన్ని కడుతుంది అని మనం ఆలోచించినప్పుడు లోబడే ఆత్మ ద్వారా. ఎప్పుడు కూడా కుటుంబాన్ని తల్లిదండ్రులు ఎప్పుడు కట్టలేరు, భార్యాభర్తలు ఎప్పుడు కట్టలేరు. కుటుంబాన్ని కట్టేది దేవుడు మాత్రమే. సో ఆ దేవుడిని ఒక స్త్రీ భర్తకు లోబడటం ద్వారా ఆ స్త్రీ తన దేవుణ్ణి తన ఇంట్లోకి తీసుకొస్తది. ఎప్పుడైతే ఆ ఇంట్లోకి దేవుడు వస్తాడో అద్భుతాలు జరుగుతాయి. ఆ ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి. ఆ ఇంటిలో దేవుడు కుటుంబాన్ని కడతాడు. కనుక ఎప్పుడైతే సిస్టర్స్ నాకు అన్నీ తెలుసు, నాకు భర్తకే నాకు తెలియదు అని చెప్పి ఇంటిలో ఒక యజమానిగా ఉండటానికి ఇష్టపడుతుందో అటువంటి కుటుంబాలు కట్టబడవు. కనుక మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కడతదని దేవుని వాక్యం చెప్తుంది. మొట్టమొదటి కుటుంబం ఆదాము కుటుంబంలో అవ్వమ్మ ఒక భర్తకు లోబడే స్త్రీగా లేదు. ఆమె తను చెప్పింది తను అనుకున్న కరెక్ట్ అనుకుంది, నా మాట నగ్గాలని అనుకుంది. తన భర్తకు లోబడటానికి ఏమాత్రం ఇష్టపడలేదు. కనుక ఆ కుటుంబం పాడైపోయినట్టు మనం చూస్తాం. ఆ కుటుంబంలో మొట్టమొదటి పుట్టిన వ్యక్తి ఒక నరహంతకుడిగా ఉన్నాడు, ఇంకొక వ్యక్తి చంపబడినట్టు మనం చూస్తాం. కనుక జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది. సో ఆ విధంగా తనను తాను తగ్గించుకోవడం ద్వారా ఒక స్త్రీ ఒక ఇంటిలో దీనులుగా ఉండడం ద్వారా, దీనురాలుగా జీవించడం ద్వారా ఆ కుటుంబాన్ని కడతదని చెప్పి దేవుని వాక్యం ద్వారా మనం గ్రహించవచ్చు. అదేవిధంగా పిల్లలు దీనులుగా జీవించాలి. ఏ విధంగా పిల్లలు దీనులుగా జీవించవచ్చు? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించము, లోబడము. సో నువ్వు పిల్లలు దీవించబడాలంటే, వాళ్ళు ఎక్కువ కాలం జీవించాలంటే దేవుడిచ్చిన పిల్లలకు ఒకే ఒక ఆజ్ఞ ఏంటంటే తల్లిదండ్రులకు లోబడాలి. వాళ్ళు ఎప్పుడైతే తల్లిదండ్రులకు లోబడటం ద్వారా దీనులుగా జీవిస్తారు. దీనులుగా జీవించినప్పుడు వారి పిల్లలు కూడా దీవించబడతారు. కనుక మరి మనం మొట్టమొదటి మన వ్యక్తిగత రహస్య జీవితంలో దీనత్వం, బైబిల్ చదివేటప్పుడు దీనత్వం, మన కుటుంబంలో దీనత్వం. భర్తలు దీనులుగా ఉండాలి, కుటుంబం కట్టబడుతుంది. భార్యలు దీనులుగా ఉండాలి, కుటుంబం కట్టబడుతుంది. పిల్లలు దీనులుగా ఉంటారు, కుటుంబం. అదేవిధంగా మనం పనిచేసే ఆఫీసులో మనం దీనులుగా జీవించాలి. ఏ విధంగా మనం పనిచేసే ఆఫీసులో దీనులుగా జీవించాలి అని దీని గురించి ఆలోచిస్తే కనుక మొదటి పేతురు 2వ అధ్యాయము 18వ వచనం. మొదటి పేతురు 215వ పేజీ. పనివారులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాక ముష్కరులైన మీ యజమానులకి పూర్ణ భయంతో లోబడి ఉండి. మరి మన ఆఫీసుల్లో మనం ఏ విధంగా దీనులుగా జీవించవచ్చు అంటే మరి ముష్కరులైన యజమానులకి, అంటే మంచి వాళ్ళు, మన యజమాని, మన పైన ఉన్న అధికారి మంచి వ్యక్తి అయితే ఖచ్చితంగా లోబడతాం. ఆ లోబడటం అనేది మన కష్టమైన పని కాదు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ముష్కరులైన యజమానులకు కూడా లోబడి ఉండమని దేవుని వాక్యం చెప్తుంది. సో ఆ విధంగా మనం దీనులుగా జీవించాలి. సో ముష్కరులైన యజమానులు దీనులుగా మనం లోబడితే గనక మనకు కలిగే నష్టం అంటూ ఏదీ లేదు. దేవుడు మన పక్షాన ఉంటాడు. వాళ్ళు మన మీద పెత్తనాలు చేస్తారేమో, మనల్ని వేధిస్తారేమో అని చెప్పి మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు కాబట్టి మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అయితే దేవుని వాక్య విరుద్ధమైన పని లేదని చెప్తే గనక ఖచ్చితంగా మనము గౌరవంగా చెప్పాలి, ఇది వాక్య విరుద్ధం కనుక మనం ఈ పని చేయమని చెప్పి మనం చెప్పాలి. అదేవిధంగా పిల్లలు కాలేజీలో ఉన్నప్పుడు, లేకపోతే ఆఫీస్లో స్కూల్స్ లో ఉన్నప్పుడు వారు దీనులుగా జీవించాలి. ఏ విధంగా దీనులుగా జీవించారంటే వాళ్ళు టీచర్స్ కి లోబడాలి, ప్రిన్సిపాల్ కి లోబడాలి, స్కూల్ యొక్క చట్టాలకి, స్కూల్ యొక్క రూల్స్ కి వారు లోబడాలి. ఆ విధంగా వాళ్ళు దీనులుగా జీవిస్తారు. ఆ విధంగా అటువంటి దీనులుగా జీవిస్తే దేవుడు హెచ్చిస్తాడని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. కనుక మనం పనిచేసే ప్రదేశంలో మన దీనులుగా మనం జీవించాలి. స్కూల్స్ లో, అదేవిధంగా కాలేజెస్ లో
ప్రతి చోట దీనులుగా జీవించాలి అని దేవుని వాక్యం మనకు చెప్తుంది. ఏ విధంగా అయితే ఒక వ్యక్తి ఆ తన బాడీని మంచిగా ఆహారం తీసుకుంటూ మంచిగా ఎక్సర్సైజ్ చేస్తే అతనికి ఆరోగ్యకరమైన బాడీ ఉంటది. సో ఆరోగ్యకరంగా ఇహ సంబంధమైన ఆరోగ్యం ఉంటుంది. అదే విధంగా మనము పర సంబంధమైన ఆరోగ్యంగా ఉండాలంటే మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దీనత్వం, దీనత్వం, దీనత్వం. ప్రతి చోట మనల్ని మనం తీర్పు తీర్చుకోవాలి. దీనులుగా మనం జీవిస్తున్నామా లేదా? మన రహస్య జీవితంలో, మన ప్రైవేట్ లైఫ్ లో, మన కుటుంబ జీవితంలో, మన ఆఫీస్ జీవితంలో మనము దీనులుగా జీవిస్తున్నామా లేదా అన్నది మరి దేవుని వాక్యం ద్వారా మనం గ్రహించవచ్చు. అదేవిధంగా సంఘానికి వచ్చినప్పుడు సంఘంలో మనము దీనులుగా మనము జీవించాలి. ఏ విధంగా మన సంఘంగా దీనులుగా జీవించాలి అని ఆలోచించినప్పుడు మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, సంఘంలో మనం ఎవరికన్నా గొప్ప వాళ్ళం కాదు. ఇతరులు మనకన్నా శ్రేష్టమైన వారమని చెప్పి మనం భావించాలి. ఇతరులు మనకన్నా గొప్పవారని చెప్పి మనం భావించాలి. అది ఎలా కరెక్ట్? మరి ఇతరులు మనం ఇంకా ఇంతకాలం మనం భక్తి చేశాం కదా, ఇంతకాలం మనం భక్తి జీవితం జీవించాం, నిన్న కొత్తగా వచ్చిన వ్యక్తి ఏ విధంగా గొప్పవాడు అవుతాడని చెప్పి మనం తలంచవచ్చు. మన ఆత్మీయ జీవితంలో ఒక వ్యక్తి కొండ మీద ఉండొచ్చు, ఒక వ్యక్తి కొండ కింద ఉండొచ్చు. కానీ కొండ మీద ఉన్న వ్యక్తి కానీ కొండ కింద వ్యక్తి కానీ ఆకాశంలో ఉన్న నక్షత్రాలని మాత్రం అందుకోలేడు. సో ఆకాశంలో ఉన్న నక్షత్రం దగ్గర నుంచి మనం చూస్తే కనుక కొండ మీద ఉన్న వ్యక్తి ఒకటే, కొండ కింద ఉన్న వ్యక్తి కూడా ఒకటే, ఏం తేడా లేదు. సో మన పర సంబంధమైన దీవెనలు పొందుకోవాలంటే కేవలం దేవుని యొక్క కృప ద్వారా మనం పొందుకుంటున్నాం. కనుక మనం ఏదో భక్తి ఇతరులు కనుక ఎక్కువ భక్తి చేసామని చెప్పి దేవుడు మనం దీవించడం లేదు. కేవలం దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే మనము దీవించబడుతున్నాం. కనుక మన సంఘంలోకి వచ్చిన తర్వాత మనం దీనులుగా ఉండాలి. ఏ విధంగా మనం దీనులుగా ఉండొచ్చు అంటే ఏ ఒక్క వ్యక్తి కన్నా మన గొప్ప వాళ్ళం కాదు. కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే మనం ఇక్కడ ఉన్నామన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అదే విధంగా ఆ ఒక వ్యక్తి మన స్కూల్స్ లోనే ఉన్నారు. ఒక వ్యక్తి 10th క్లాస్ చదువుతూ ఉంటాడు, ఒక వ్యక్తి 1వ తరగతి చదువుతూ ఉంటాడు. మన 10th క్లాస్ చదివే వ్యక్తి 1వ తరగతి చదివే వ్యక్తి కన్నా గొప్పవాడా? కానే కాదు. ఎక్కువ. ఆ విధంగా చూస్తే 10th క్లాస్ చదివే వ్యక్తికి చాలా మ్యాథమెటిక్స్ బాగా ఎక్కువచ్చు, అతనికి ఎంతో నాలెడ్జ్ ఉంది, ఎంతో తెలుసు అతనికి. కానీ మనం గొప్పవారు అన్న కాన్సెప్ట్ తో ఆలోచించినప్పుడు ఒక 10th క్లాస్ లో ఉన్న వ్యక్తి 1వ తరగతిలో ఉన్న వ్యక్తి కన్నా గొప్పవాడు కాదు. ఇద్దరు సమానమే. అదేవిధంగా సంఘంలో కొన్నిసార్లు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు, ఆత్మీయంగా అప్పుడే వచ్చిన వాళ్ళు ఉంటారు. మరి కొంతమంది చాలా కాలం ఉండటం వల్ల కొంత ఎత్తులో ఉండొచ్చు, కొంత ఎక్కువగా ఉండొచ్చు. కనుక ఎక్కువగా ఉన్న వ్యక్తి, ఆత్మీయ జీవితంలో ఎక్కువగా ఉన్న వ్యక్తి అప్పుడే వచ్చిన వ్యక్తి కన్నా ఏమాత్రం గొప్పవాడు కాదు. కొన్ని సందర్భాల్లో అప్పుడే వచ్చిన వ్యక్తి దేవుని దృష్టిలో ఇంకా గొప్పవాడుగా ఉండొచ్చు. ఎందుకంటే అతడు అప్పుడే వచ్చాడు, అయినప్పటికీ అతడు ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడని చెప్పి దేవుడు చూడొచ్చు. కనుక మన దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కరూ సమానమే. కనుక ఎవరిని మనం చిన్న చూపు చూడకూడదు. ఇతర సంఘాల కన్నా మనం ఏమాత్రం గొప్ప వాళ్ళం కాదు. ఇతరుల కన్నా మనం ఏమాత్రం గొప్ప వాళ్ళం కాదు. ఈ కేవలము దేవుని యొక్క కృపే. కనుక మన అందరము దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుణ్ణి పోలి నడుచుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. సంఘాలన్నిటికన్నా మరి చాలా స్పిరిచువల్ గా దిగజారిపోయిన సంఘం ఏదైనా ఉందంటే బైబిల్లో కొరింథీ సంఘం. కొరింథీ సంఘం చాలా బైబిల్లో అన్ని సంఘాల కన్నా చాలా దిగజారిపోయిన సంఘం. అనేకమైన గొడవలు ఉన్నాయి, వ్యభిచారం అనే పాపం ఉంది, ఒకరినొకరు ఫైటింగ్లు, ఒకరి మీద ఒకరు కోర్టు కేసులు, ఇవన్నీ ఉన్నాయి. అటువంటి వ్యక్తులకి మరి పౌలు చెప్పే మాట ఏంటంటే మీరు నన్ను పోలి నడుచుకున్న ప్రకారం యేసు ప్రభువును పోలి నడుచుకోండి అని చెప్తున్నాడు. కనుక మన జీవితంలో మనం ఎవరికన్నా గొప్ప వాళ్ళం కాదు, కానీ మనం చెప్పేది ఏంటంటే మనం యేసు ప్రభువుని పోలి నడుచుకోవాలి. యేసు ప్రభువు పోలి నడుచుకోవడం అంటే యేసు ప్రభు లైఫ్ ఎవరెస్ట్ శిఖరం. అంటే యేసు ప్రభు లైఫ్ దగ్గరికి వెళ్ళాలంటే 1,000,000 మెట్లు లేకపోతే 1,00,000 మెట్లు ఎక్కాలి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తానంటే ఇప్పుడు ఒక మెట్టు ఎక్కువ, 1,00,000 మెట్లు ఎక్కాలి. యేసు ప్రభు పోలి నడుచుకోవడం అంటే నువ్వు 1,00,000 మెట్లు ఎక్కాలి. కానీ యేసు ప్రభువుని పోలి నడుచుకోవడం అంటే ఇప్పుడే మనం ప్రారంభించాలి. ఒక మెట్టు ఎక్కువ, రెండో మెట్టు ఎక్కువ, మూడో మెట్టు ఎక్కువ. 10 మెట్లు ఎక్కిన తర్వాత దేవుడు ఎక్కుతూ ఉంటే దేవుడు చూస్తాడు, నువ్వు యేసు ప్రభువుని పోలి నడుచుకున్నట్టే దేవుడు చూస్తాడు. కనుక మరి మన జీవితంలో ఎప్పుడు కూడా మనం సంఘంలో మనం దీనులుగా మనం ఉండాలి. ఎవరికన్నా మనం గొప్ప వాళ్ళం కాదు, ఎవరికన్నా మనము శ్రేష్టమైన వాళ్ళం కాదు. మనం ఉన్నామంటే కేవలం దేవుడు కృప వల్ల, కనికరాన్ని బట్టి మాత్రమే ఉన్నామన్న విషయాన్ని మరి మనము అర్థం చేసుకోవాలి. అయితే మనం దీనులుగా ఉన్నప్పుడు దీనుల యొక్క లక్షణం ఏంటంటే కృతజ్ఞత కలిగిన ఆత్మ. చూడండి కీర్తనలు 103,
103 మొదటి 2 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. సో మనం ఎప్పుడు దీనులుగా ఉన్నాం, మన జీవితంలో దీనత్వం ఉందంటే మనలో ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగిన ఆత్మ ఉంటుంది. కృతజ్ఞత లేదంటే ఖచ్చితంగా మనలో దీనత్వం లేనే లేదు. కనుక మనం నిజంగా దేవుని పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు మన సంఘానికి వచ్చినప్పుడు, లేకపోతే యేసు దేవుణ్ణి సమీపించేటప్పుడు, మనం బైబిల్ చదివేటప్పుడు మనం ఒకే ఒక్క ఆలోచనతో దేవుని సన్నిధికి వెళ్ళాలి. మనం ఏంటంటే, ప్రభా, నేను కేవలం నరకానికి మాత్రమే పాత్రుడిని. నేను ఏది నీ దగ్గర నుంచి పొందుకోవడానికి నేను ఏమి అర్హుడను కాను. ఇప్పుడు దాకా నేను ఏదైనా పొందుకున్నానంటే కేవలము నీ కృప వల్ల మాత్రమే నేను పొందుకున్నాను. నీ కనికరాన్ని బట్టి మాత్రమే కొనుక్కున్నాను. కనుక నేను నీకు కృతజ్ఞత చెప్తాను అని కృతజ్ఞతతో ప్రభువును మనం సమీపించాలి. ఏ పని చేసినప్పటికీ కూడా, మన సంఘానికి వచ్చినప్పుడు, లేకపోతే బైబిల్ చదివేటప్పుడు, ఏది చేసినప్పటికీ కూడా మనము ఒకే ఒక ఆలోచన, మనల్ని మనం తగ్గించుకోవాలి, దీనులుగా మనం ఉండాలి. సో మనం కృతజ్ఞత మనం కలిగి ఉండాలి. ప్రభు నరకానికి మాత్రమే పాత్రుడైన నన్ను కనికరించాడు. నేను ఏదో ఇతరుల కన్నా ఎక్కువ మంచి పనులు చేశానని, లేకపోతే ఇతరుల కన్నా నేను ఏదో గొప్ప పనులు చేశానని, ఇతరుల కన్నా నేను ఎక్కువ ప్రార్థన చేశానని, లేకపోతే ఇతరుల కన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చానని చెప్పి దేవుడు నన్ను కనికరించలేదు. కేవలం ఆయన కృపను బట్టి మాత్రమే కనికరించాడు. కనుక అటువంటి ఆలోచనతో ప్రభు సన్నిధికి వచ్చి ప్రభువుకు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. కనిపించిన దేవుడికి కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం కృతజ్ఞత కలిగి ఉన్నాం అని చెప్పి మనం అనుకుంటాం, కానీ కృతజ్ఞత ఉండకపోవచ్చు. కనుక కనిపించే మనిషికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. తోటి సంఘంలో ఉన్న సహోదరుల పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. నాయకుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. భర్త భార్య పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. భార్య భర్త పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. తల్లిదండ్రులు పిల్లల పట్ల కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. పిల్లల పట్ల కూడా కృతజ్ఞత కలిగి ఉండాలా అంటే ఖచ్చితంగా కలిగి ఉండాలి. సో వాళ్ళ పిల్లలు లేకపోతే ఇంట్లో ఎటువంటి నవ్వు ఉండదు. వాళ్ళు ఎంతో సంతోషాన్ని తీసుకొస్తారు. పిల్లలు ఇంట్లో ఎంతో సంతోషాన్ని తీసుకొస్తారు. 3 పూటలు తిండి పెట్టినంత మాత్రాన పిల్లల మీద మన ఇష్టానుసారంగా పెత్తనాలు చేస్తామని చెప్పి మనం అనుకోకూడదు. పిల్లల్ని పెంచేటప్పుడు మనం దేవుని వాక్యం ఉంది, పిల్లలతో మాట్లాడేటప్పుడు దేవుడి వాక్య ప్రకారం మనం మాట్లాడాలి. అంతే తప్ప మనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అధికారం మనకు లేదు. పిల్లల పట్ల ఏదన్నా మన వాక్య పరిధిలోనే మాట్లాడాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, కోపము రేపక పిల్లలను క్రమశిక్షణలో పెంచమని దేవుని వాక్యం చెప్పి పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టాలి, కానీ కోపం రేపొద్దని కూడా చెప్తుంది. 2 బ్యాలెన్స్ చేసుకోవాలి. కనుక మనము దీనులుగా జీవిస్తున్నాం అనడానికి గుర్తు ఏంటంటే, మనం కృతజ్ఞత కలిగిన ఆత్మ మనం కలిగి ఉంటాం. కనుక మనం పరీక్షించుకుందాం, కృతజ్ఞత కలిగిన ఆత్మను కలిగి ఉన్నామా లేదా పరీక్షించుకుందాం. ఓకే, మనము దీనులుగా జీవిస్తున్నాం. మన జీవితంలో, ప్రైవేట్ లైఫ్ లో, మన బైబిల్ చదివేటప్పుడు, లేకపోతే మన కుటుంబంలో, లేకపోతే మన ఆఫీసుల్లో, సంఘంలో మనం దీనులుగా జీవిస్తాం. ఏంటి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుడు అహంకారులు ఎదిరించి దీనులు కృపణిస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. ఓకే, దేవుడు కృపణిస్తే అడ్వాంటేజ్ ఏంటి, మనకున్న ప్రయోజనం ఏంటి అని ఆలోచించినప్పుడు చివరగా రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14. మీరు కృపకే గాని ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. ఎప్పుడైతే మనం దీనులుగా జీవిస్తామో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు కృపనిస్తాడు. ఎప్పుడైతే మనం కృపలో ఉంటామో పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. అంటే మనము పాపాన్ని జయించే వ్యక్తులుగా మనం ఉంటాం. మన జీవితంలో క్రమక్రమంగా, అదేమో సడన్ గా మనము ఓకే పరిశుద్ధులం అయిపోము, సడన్ గా మనం కోపాన్ని మనం జయించలేం. సమయం పడుతుంది. కోపాన్ని జయించటానికి సమయం పడుతుంది, పాపాన్ని జయించడానికి సమయం పడుతుంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యేసు ప్రభు జీవితం ఎవరెస్ట్ శిఖరం. ఒక్కొక్క మెట్టు ఎక్కడాకి వెళ్ళాలి. అదేవిధంగా మన పాపాన్ని జయించేటప్పుడు కూడా క్రమక్రమంగా మనం జయిస్తాం. కనుక మనం ఆ మెట్టు ఎక్కుతున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్. యేసు ప్రభు జీవితం వైపు మనం ప్రయాణిస్తున్నామా, ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతున్నామా, లేకపోతే కిందకి దిగుతున్నామా? కొన్ని సందర్భాలు విశ్వాసులు ఎక్కడో ఉన్న విశ్వాసులు అక్కడే ఉండిపోతారు. వాళ్ళ ఎదుగుదల ఉండదు. ఎందుకు ఎదుగుదల ఉండదంటే, ఎప్పుడైతే మన దీనత్వాన్ని మనం వదిలేస్తామో, దీనులుగా మనం జీవించమో, మన ఆత్మీయ జీవితంలో గ్రోత్ లేకపోతే ఎదుగుదల అనేది ఆగిపోద్ది. లేకపోతే కిందకన్నా రావచ్చు,
లేదా అక్కడ ఆగిపోవచ్చు, అది కూడా పాపమే. సో మనం ఎప్పుడు కూడా ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతూనే ఉండాలి, ఎదుగుతూనే ఉండాలి. యేసు ప్రభు జీవితం 1,00,000 మెట్లు ఎక్కడం అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కడం, వెళ్తూ ఉండాలి మనం. దాన్ని వెళ్తూ ఉంటాం, దాని అర్థం ఏంటంటే మనం దీనులుగా మనం జీవిస్తున్నాము. దీనులుగా జీవిస్తే దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే కృపనిస్తానని చెప్తున్నాడు. కృపనిస్తే దేవుడిచ్చే మరొక మాట ఏంటంటే పాపము ఏలుబడి చేయదు. మన పాపం యొక్క అదుపులో మనం ఉండము. పాపాన్ని మనం జయించే వ్యక్తులు, క్రమక్రమంగా జయించే వ్యక్తులుగా ఉంటామని చెప్పి దేవుని వాక్యం మనకు ఇస్తుంది. కనుక విజయవంతమైన క్రైస్తవ జీవితానికి, ఆరోగ్యకరమైన క్రైస్తవ జీవితానికి రహస్యం ఒకటే, మనం దీనులుగా మనం జీవించాలి. ప్రతి చోట దీనత్వం, దీనత్వం, దీనత్వం. సో మనం ఆ విధంగా మనం పరీక్షించుకుంటూ మన ఆత్మీయ జీవితంలో ఎదిగితే దేవుడు ఖచ్చితంగా మనం దీవిస్తాడు. దేవుడి వాక్యం దీవించిన గాక. చెప్పబడిన వాక్యం నిమిత్తం స్పందిస్తూ ఎవరన్నా ప్రార్థన చేయండి.